నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రూప్ 1కి సంబంధించి జూన్ 9న జరగబోయే గ్రూప్ 1 సంబంధించి వాయిదా వేయాలని చెప్పి గ్రూప్ ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు వాయిదా వేయాలని అంటూ ఉన్నారు అనేది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. చెప్పండి బ్రదర్, ఇవాళ గ్రూప్ 1 ఎందుకు వాయిదా వేయాలనుకుంటున్నారు? గ్రూప్ 1 వాయిదా వేయడానికి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన డేట్లతోటి వచ్చినటువంటి ఒక గందరగోళం. డేట్స్ ఇచ్చేటప్పుడు టెంటేటివ్ డేట్స్ అని పెట్టుకోవాలి. మెయిన్ ఇది ఎలక్షన్, జనరల్ ఎలక్షన్స్ ఎంపీ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ డేట్స్ ఇవ్వకముందు మీరు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. అసలు ఎంపీ ఎలక్షన్స్ ముందు జరుగుతాయి, వెనక జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి? ఎలక్షన్ డ్యూటీలలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. గ్రూప్ 1 అనేది ఒక ఎలైట్ సర్వీసు. ఈవెన్ గ్రూప్ 2 వాళ్ళు వస్తారు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వస్తారు, మిగతా పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటే ఒక గెస్టెడ్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెటర్నరీ ఆఫీసర్లు అయినా, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయినా చాలామంది వస్తారు. ఇలాంటి వాటికి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా రేపు పీఓలు, ఏపీఓలు ఎలక్షన్స్లలో ఒక ప్రధానమైన డ్యూటీలు ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్కి ఎట్లా పోతారు? ఈ కౌంటింగ్ వీటన్నిటికి ఉంటాయి. కాబట్టి ఒక మనం టెంటేటివ్ డేట్స్ ఇద్దాం అనేటువంటి ఒక ఆలోచన ఆ రోజు ప్రభుత్వం చేయలేదు. ఇలా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈ మధ్యలో డేట్స్ వచ్చినాయి. అట్లా వచ్చినటువంటి యూపీఎస్సీ డేట్స్ చేంజ్ చేసుకుంది, అదొకటి అయింది. ఉద్యోగస్తులది ఒకటి. తర్వాత ఈ మధ్యలోనే ఏమైందంటే ఇన్ని రోజులు మనకు ఉద్యోగాలు లేక కొట్లాడినవని మీరే చెప్పారు. 10 ఏళ్ళ తెలంగాణలో రిక్రూట్మెంట్ లేదు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను అరిగోస పెట్టించిందని మీరు చెప్పారు. మరి ఈ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతారు. సెంటర్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఐబీపీఎస్, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్, తర్వాత నెక్స్ట్ పోతే మనకు రైల్వే రిక్రూట్మెంట్ ఎన్టీపీసీ ఉంటుంది, యూపీఎస్సీ ఉంటుంది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అన్ని స్కేలింగ్ అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు అన్నిటి ప్రిపేర్ అవుతారు. ఐబీ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. ఈ డేట్స్ ఇచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలిగా, టెంటేటివ్ డేట్స్ ఇవ్వాలి. ఒక తప్పిదం జరిగింది. పిల్లలు కూడా వచ్చి ఒక 2 నెలల నుంచి మీకు విన్నపిస్తున్నప్పుడు ఎందుకు డేట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలాంటి పరిస్థితులు ఈరోజు మళ్ళీ ఉత్పన్నం అవుతున్నాయి. ఈరోజు మరి ఐబీఆన్కి లేని అవకాశాలు ఉన్నాయి. మంచి సర్వీసు. ఈవెన్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటోడు కూడా ఒకవేళ రేపు సివిల్ సర్వీస్ రాకుండా నా పరిస్థితి ఏందని ఐబీ ఎగ్జామ్ రాసుకుంటాడు, ఆర్బీఐ గ్రేడ్ బి రాసుకుంటాడు, సెబీ రాసుకుంటాడు. ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఒక ఎలైట్ సర్వీస్లో పోయేటటువంటి వచ్చినప్పుడు మీరు ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం. వీళ్ళు మానవతా దృక్పథంతో మేము అడిగినప్పుడు కూడా వీళ్ళు ఏది పట్టించుకున్నప్పుడు మేము మీడియా ముంగటికి రావాల్సినది వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చినామంటే ఈరోజు మమ్మల్ని ఏమంటున్నారు, అన్నా నువ్వు మమ్మల్ని అందరం తీసుకొని వచ్చినావు, కనీసం ఈరోజు అడగరాకి కాంగ్రెస్ను. రియాజ్ దగ్గరికి పోతే ఏం లేదు, రియాజ్ సార్ దగ్గర పోతే, ఎమ్మెల్సీ దగ్గరికి పోతే ఏం లేదు, మీరు కూడా మాట్లాడట్లేరు అని చెప్పారు. ఈరోజు 9 రోజులు ఎగ్జామ్ ఉంది, మేము స్టడీ హాల్లో చదువుకుంటే అన్న గ్రూప్లో మెసేజ్ వచ్చింది, పోయి మాట్లాడొచ్చుగా అన్న, నువ్వు మాట్లాడితే అందరికి వెళ్తుంది, రీచింగ్ ఎక్కువ ఉంటుంది, పో అన్న అంటే నేను ఒకటిన అక్కడి నుంచి స్టడీ హాల్ నుంచి రావాల్సి వచ్చింది, దిల్సుఖ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వాన్ని మేము విన్నమించుకుంటున్నాం. ఇంకా సమయం ఉంది, ఇంక 24 గంటల సమయం ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీరు మా పెద్దన్నవు, మీకు మోడీ గారు ఎట్లా బడాబాయ్ అయిండో మా నిరుద్యోగుల ప్రభుత్వం ఉన్నాం. కాబట్టి మా నిరుద్యోగులకు బడాబాయ్ ఎవరంటే రేవంత్ రెడ్డి అన్న నీ ప్రభుత్వాన్ని కూల్చడానికో, నిన్ను నిరకాటంలో పెట్టడానికో, నిన్ను ఇబ్బందులు పెట్టడానికో మేము చేయడం లేదు. నీ ప్రభుత్వం రావాలని కొట్లాడిన వాళ్ళం మేము. కాబట్టి మా కష్టాలు తీరట్లేవన్నా. ఇదే ప్రెస్ మీట్లో నువ్వు సంపదన్న, మన ఆర్ఎస్ ప్రవీణ్ సారు, కోదండరామ్ సార్ అందరూ వచ్చి మాకు అభయహస్తం ఇచ్చిర్రు. మీరు మేనిఫెస్టోలో అభయహస్తంలో పెట్టకముందే మాకు ఒక అభయహస్తం ఇచ్చిర్రు. కాబట్టి మేమేం చెప్తున్నాం, మీరు ఇచ్చిన అభయహస్తంతో కారును తుక్కుగా మా చేతులతోటి పలగొట్టి వచ్చినామన్నా, పంచర్ చేసి వచ్చినామన్నా. మరి ఈ చేతులకు మీరు మొండి చేయి చూపించొద్దన్నా, దయచేసి చెప్తున్నాం. ఈ చేతులలో ఒక ఉద్యోగాన్ని అందుకొని పోవాలన్నా, నువ్వు ఎల్బీ నగర్లో మరి గ్రూప్ 1 ఆఫీసర్లకు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకొని పోవాలన్నా, ఎవరు ఇబ్బంది పడొద్దన్నా. దయచేసి మీరు ఆలోచించాలి. పంతాలకు పోవద్దు. ఎమోషన్స్ ఉన్న దగ్గర, భావోద్వేగాలు ఉన్న దగ్గర, ఇది భావోద్వేగానికి సంబంధించినటువంటిది, జీవితానికి సంబంధించినటువంటిది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ పంతానికి పోతే మాత్రం ఇక్కడ పానాలు పోతాయన్నా. ఎంతోమంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతారన్నా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ఈ ఎగ్జామ్ను 3 వారాలు పోస్ట్పోన్ చేసి మిగతా రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు సమన్వయపరచుకుంటూ డిసెంబర్ వరకు అన్ని ఎగ్జామ్స్ అయిపోవాలన్నా. డిసెంబర్ కన్నా ఎక్కువ అయితే పిల్లలు అయితే భరించలేరు, ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేరు. ఇప్పటికీ ఒక్కొక్కరిని ఎత్తిన 2-3 లక్షల అప్పు ఉంది. మీ అప్పులు తీరేటట్టు కూడా మీరు విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తున్నారు. ఉద్యోగం రానోడు ఇంటికి వెళ్ళిపోవద్దు, వాళ్ళ అమ్మ నాన్నలకు భారం కావద్దు. 10 లక్షలు వడ్డీ ఫ్రీ తోటి మీరు 10 లక్షలు ఇస్తావు, స్వయం ఉపాధి పెట్టుకోమన్నారు. ఇంకా మేము వాటిని కూడా అడగడం లేదన్నా. ఈ ఉద్యోగాలను ఒక సక్రమైన పద్ధతిలో చేరి డిసెంబర్ తర్వాత వాటిని మాకు ఇస్తే ఉద్యోగాలు రానోళ్ళు వెళ్ళి స్వయం ఉపాధి చేసుకొని ఈ తెలంగాణకు ఆర్థిక పరిపుష్టిగా ఉండేటట్టు చేస్తారు. మీరే అంటున్నారు లంక బిందె
బిందెలు అనుకున్నాం కానీ ఈ ఒత్తి కాలి బిందెలు ఉన్నాయంటున్నారు. ఈ లంక బిందెలతో ఉండాలంటే ఈ యువత ఉద్యోగాలు చేయాలి, యువత అనేటువంటి డబ్బు సంపాదించాలి, అప్పుడే ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మీరు వచ్చినప్పుడే మీరు ఎక్కడికే వెళ్ళిర్రు, ఈ అప్పులు ఇంత ఉన్నాయి, ఎట్లా ఆదాయం వస్తుంది అనుకుంటే మీకు ప్లానింగ్ కమిషన్, మాజీ ప్లానింగ్ కమిషన్ మాంటంగ్ సింగ్ అవులువాలి అని తీసుకొని వస్తే ఆయన ఏమన్నాడు, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవాలన్నారు. ఇన్వెస్ట్మెంట్ పెరగాలంటే ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి. ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఇంకా అశోక్ నగర్లోని ఇక్కడనే ఉంటే కాదు, ఇలా ఉద్యోగాలుగా అయిపోయినాయి, రిక్రూట్మెంట్ చేసినామని ప్రైవేట్ సెక్టార్కి పంపించి ఇన్వెస్ట్మెంట్ని పెంచి వీళ్ళకి స్కిల్ని పెంచి వీళ్ళు అప్స్కిల్ చేసేసి వీళ్ళు ఉపాధి వైపు వెళ్ళి వీళ్ళు సర్వీసులు చేసి ఈ తెలంగాణకు ఆర్థిక పరిపుష్టి చేయాలి. ఏ ప్రభుత్వాలు చేసినా ఎవరు చేసినా కానీ యువతను ఉపయోగించుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 3 వారాలు పోస్ట్ పోన్ చేయాలి. అన్ని ఎగ్జామ్స్లను అన్ని బోర్డులతో సమన్వయం చేసుకొని డిసెంబర్ వరకే కంప్లీట్ చేయాలని వేడుకోవడం జరుగుతుందన్న. గ్రూప్ 1ని ఒకవేళ వాయిదా చేయకపోతే అంటే 10 రోజులే ఉన్నది కదా, సో తర్వాత మీ కార్యాచరణ ఇంకేముందన్న కార్యాచరణ, రేపు హాల్ టికెట్లు పెట్టినాక ఇక ఎవడు ముందుకు రాడు, రేపు మధ్యాహ్నానికి ఎవడు రాడు. వీళ్ళు అదే ఆలోచనతోటి ఇక అంతే ఉన్నారు, హాల్ టికెట్లు పెట్టినాక ఎవడు రాడు కాబట్టి ఇంకా హాల్ టికెట్లు పెడతారు. వీళ్ళు ఒరలేటోడు ఒరులుతాడు, పోయేటోడు పోతాడు అనుకుంటున్నాం. కానీ మేము చెప్తున్నాం, ఒకవేళ మీరు పెట్టి అట్లా అనుకుంటే టెక్నికల్గా పోవచ్చు, కానీ భావోద్వేగాలతో ఉన్నటువంటి అంశాలు ఈ నిరుద్యోగిత సమస్య మీరు కనుక ఇది తీర్చకుండా ఇట్టనే ఉంటే ఇది గూడు కట్టుకొని ఉండి ఒక పుండు అయితే గూడు కట్టుకొని ఉండి చీము గిట్ల చేయితోటి గిట్ట అనగానే పలిగితే అది ఆ ఫంగస్ ఆ బ్యాక్టీరియా మొత్తం పోయి ఏ విధంగా గబ్బు వాసన వస్తుందో మీకు రేపటి నాడు అలాంటి పరిస్థితులు వస్తాయన్న. అట్ట రావద్దు. మీకు ప్రజలలో మీకు ఎలాంటి ఒడదొడుకులు వచ్చినా ప్రజాబలం కావాలి రాజకీయ నాయకునికి. ఆ ప్రజాబలం నిరుద్యోగులం ఇచ్చినాం కాబట్టి మీకు అలాంటి ఒక ప్రజాబలం కావాలంటే నిరుద్యోగులను మంచిగా చూసుకోవాలి. నిరుద్యోగులు చూసుకుంటే తెలంగాణ కూడా బాగుపడుతుంది.